హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడు పేరెంట్స్కి పిల్లలకి ఒక పెద్ద పజిల్ ఏంటంటే సక్సెస్. పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేస్తే బాగుంటుంది, ప్లేస్మెంట్ ఎక్కడ జాయిన్ చేస్తే వస్తుందని చాలా ప్రమోషన్ వీడియోస్ చూశాక డౌట్స్ పెరిగిపోయినాయి. బట్ జాబ్ గ్యారంటీ అని ఉన్న ఇన్స్టిట్యూట్ మాత్రం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్లేస్లో వీక్యూబ్ ఉంటుంది. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే కెరీరే కాదు మీ సక్సెస్ని కూడా చూస్తారని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. పాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ఎంతోమంది స్టూడెంట్స్కి ఒక రియల్ సక్సెస్ఫుల్ హీరోస్ని చూపిస్తూ ఉన్నారు. సో నవేడేస్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ బయటికి రావాలి, అందుకే సుమన్ టీవీ వీక్యూబ్ వాళ్ళతో మాట్లాడదామని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చేసాం. రైట్ నో మనతో పాటు ఉన్నారు. సో కొన్ని సంవత్సరాల నుంచి వీక్యూబ్తో కొలాబరేట్ అవుతున్నటువంటి రిప్రజెంటేటర్ శ్రీనివాస్ గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. గుడ్ టు సీ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. గుడ్ టు సీ యూ మేడం. సో మా కాలంలో చదువులకి ఇంత లేదు సార్, అసలు ఇంత కన్ఫ్యూజన్స్ లేవు, ఇన్ని ప్రమోషనల్ వీడియోస్ లేవు. ఒక మౌత్ టాక్తో ఇక్కడ చదవండి అక్కడ చదవండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని వినేవాళ్ళం. ఇప్పుడు ప్రమోషన్ వీడియోస్ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి, ఏ ఇన్స్టిట్యూట్లో పెట్టాలి అని చాలా డౌట్స్ ఉన్నాయి సార్ నవేడేస్ తల్లిదండ్రులకి. ఏం చెప్తారు సార్ ఇన్ని ఛాలెంజెస్ని దాటుకుని? సో ఎలా రావాలంటారు? సో యాక్చువల్గా మేడం అగైన్ ఇక్కడ మేము ఇప్పుడు వీక్యూబ్ పర్స్పెక్టివ్ తీసుకుంటాం మేడం. వీక్యూబ్ ఎవరికి మీరు జాయిన్ అయిపోండి వచ్చి మేము జాబ్ ఇచ్చేస్తామని ఫేక్ మాటలు మేము చెప్పాం మేడం. ఇక్కడ క్లియర్గా మా దగ్గర ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ని ఫాలో కండి మీకు గ్యారంటీగా జాబ్ వస్తుందని చెప్తాం మేడం. సో చాలా ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే జస్ట్ ఏదో మీరు ఇక్కడ జాయిన్ అయిపోండి జాబ్ ఇచ్చేస్తాం, వాళ్ళు జాబ్ అనే ఒక పెయిన్ పాయింట్ని యూజ్ చేసుకుని జస్ట్ దాన్నే ప్రమోట్ చేసుకుంటా ముందుకెళ్తున్నారు మేడం. కానీ ఇక్కడ వీక్యూబ్ ఏంటంటే ఒక స్ట్రిక్ట్ ప్రాసెస్ ఫాలో అవుతూ అసలు ఏం తెలియని స్టూడెంట్కి కూడా ప్రాపర్గా ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసే సబ్జెక్ట్ నేర్పించి వాళ్ళని ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్ళి జాబ్ తీసుకురావటమే మా గోల్ అండి. పేరెంట్స్ వీక్యూబ్ని ఎందుకు బిలీవ్ చేయాలంటేనండి, ఇక్కడ ట్రైన్ చేసే వాళ్ళందరూ ఇండస్ట్రీలో వర్క్ చేసి వచ్చిన వాళ్ళండి. సో మాకు రియల్గా కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయో తెలుసు, ఐడియా ఉంది, అండ్ స్టూడెంట్స్ ఏం మిస్ అవుతున్నారో క్లారిటీ ఉంటుందండి. సో దాని ప్రకారం అసలు వెరీ బేసిక్ నుంచి ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలియని దగ్గర నుంచి స్లోగా స్టూడెంట్ని ట్రైన్ చేస్తూ ఫైనల్గా ఒక ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేసే నాలెడ్జ్ తీసుకొస్తామండి. దానికోసం వీక్లీ టెస్టులు పెడతాం. స్టూడెంట్ ఎక్కడున్నాడో స్టూడెంటే సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకునేటట్టు టెస్టులు పెడతామండి. ప్రతి వీక్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. మాక్ ఇంటర్వ్యూస్లో అసలు రేపొద్దున రియల్ ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా మాట్లాడాలి అనేది మాక్ ఇంటర్వ్యూస్లో తెలుస్తుంది. దాని తర్వాత యాప్టిట్యూడ్ రీజనింగ్ సెషన్స్ ఉంటాయి. లాజికల్ థింకింగ్ కోసం యాప్టిట్యూడ్ రీజనింగ్ సెషన్స్ యూజ్ అవుతాయండి. కమ్యూనికేషన్ క్లాసెస్. మనలో చాలామంది స్టూడెంట్స్ రెజ్యూమ్ కూడా కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు. సో అసలు ఆ రెజ్యూమ్లో ఏముందో మనలో తెలియదు. ఇంటర్వ్యూలో ఏదైనా క్వశ్చన్ అడిగినా కూడా రెజ్యూమ్లో ఒకటి ఉంటుంది, వీళ్ళు ఏదో ఆన్సర్ చెప్తారు. అలాగే ఉంటుంది అసలు ప్రాపర్గా రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, రేపొద్దున గ్రూప్ డిస్కషన్ లాంటివి పెడితే ఎలా మాట్లాడాలి, హెచ్ఆర్ క్వశ్చన్స్ లైక్ వై షుడ్ ఐ హైర్ యూ, లేకపోతే హౌ మచ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద కంపెనీ అని అడిగితే ప్రొఫెషనల్గా ఎలా ఆన్సర్ చేయాలి, ఇలా వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఇలా ప్రతిదీ స్టూడెంట్స్ని ట్రైన్ చేసి అండ్ గట్ అనే ఒక ప్రోగ్రామ్ ఉందండి వీక్యూబ్కి, గైడ్ అప్ స్కిల్ ట్రాన్స్ఫార్మ్ అనమాట. సో కోర్స్ 80% అయిపోయిన దగ్గర నుంచి ఒక డైలీ ఒక 4 to 5 hours కూర్చోబెట్టి ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ మీద ట్రైనింగ్ ఇస్తామండి. తర్వాత మాకు ఒక వెల్ బిల్ట్ ప్లేస్మెంట్ టీమ్ ఉంది. ఆ ప్లేస్మెంట్ టీమ్ పని ఏంటంటే కంపెనీస్తో ఇంటరాక్ట్ అవటం, కంపెనీస్కి రిక్వైర్మెంట్ ఉన్న కంపెనీస్ని ఇక్కడ వీక్యూబ్ తీసుకురావటం, లేకపోతే వీక్యూబ్ స్టూడెంట్స్ని అక్కడికి పంపించడం, ఇలా ఒక వెల్ స్ట్రక్చర్డ్ వే అండి. ఎందుకంటే మా వీక్యూబ్ని మీరు అబ్జర్వ్ చేస్తారండి, 2021లో 3-4 పీపుల్తో స్టార్ట్ చేసామండి వీక్యూబ్ని. కానీ ఇప్పుడు మీరు కేపీహెచ్పీలో ఏ వీధికి వెళ్ళినా వీక్యూబ్ ఉంటుంది. ద సక్సెస్ రీజన్ ఒకటే, ద ట్రస్ట్ వీ క్రియేటెడ్. సో వెరీ క్లియర్, ఏ పేరెంట్కైనా మేము చెప్పేది ఒకటే, మేము ఇప్పుడు ఆన్ రికార్డ్ చెప్తున్నా క్లియర్గా, మీ పిల్లలు వీక్యూబ్ ప్రాసెస్ని కానీ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వగలిగితే వీక్యూబ్ నుంచే జాబ్ ఇచ్చి పంపిస్తాం. యూ కెన్ ట్రస్ట్ అస్, దట్స్ ఇట్. ఎందుకంటే మేము ఏమీ ఫేక్గా మాటలు చెప్పట్లేదు, మేము ఒక ప్రాసెస్ని ఫాలో అయ్యి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సార్ మాకే కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎస్ మేడం. ప్రతి సంవత్సరం ఎన్నో వేల మంది స్టూడెంట్స్ బయటకు వస్తారు, గ్రాడ్యుయేషన్ అయిపోద్ది, అందులో చాలా తక్కువ మందికి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, మిగతా 70% పీపుల్ ఖాళీగా ఉంటున్నారు. మీ పర్సెప్షన్లో అప్పటి ఎడ్యుకేషన్కి ఇప్పుడు ఎడ్యుకేషన్కి చాలా చేంజ్ ఉంది కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది టెక్నికల్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళ సంఖ్య ఉందంటే ఏం చెప్తారు? ఆనెస్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక టెక్నికల్ సాఫ్ట్వేర్ జాబ్ కోసం చూసేవాళ్ళు ఒక 5 లక్షల నుంచి 6 లక్షల మంది మినిమం ఉంటారు మేడం. తక్కువ ఇయర్లీ గ్యారంటీగా. సో కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మేడం, ఇప్పుడు మనం బీటెక్ డిగ్రీనో కంప్లీట్ చేస్తే సర్టిఫికేట్ తీసుకుని వస్తే జాబ్ వస్తుంది అనేది ఇప్పుడు జరగట్లేదు మేడం, జరగట్లేదు. అండ్ ఎడ్యుకేషన్ కూడా అలా లేదు. అది ఎవరిని తప్పనాలో నాకైతే తెలియదు. కానీ కాలేజెస్ కూడా ఎలా అయిపోయినాయి అంటే మేడం, జస్ట్ ఎగ్జామ్ పాస్ అయితే చాలు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే టీచ్ చేస్తున్నారండి. ఆ స్లైడ్స్ ప్లే చేసి చదవటం, లేకపోతే కోడ్ని ఎక్కడి నుంచో కాపీ పేస్ట్ చేసి తీసుకొచ్చి అది ఎగ్జిక్యూట్ చేసి చూపించి ఇదే కోడింగ్ అనటం. అసలు ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అనేది ముందు అసలు పిల్లలకి
చెప్పకపోవటం, ఇలా అన్ని కాలేజెస్ నేను అనను, కానీ మెజారిటీ పీపుల్ అలానే చేస్తున్నారండి. సో రియల్గా ఒక స్టూడెంట్ జాబ్ తెచ్చుకోవాలంటే ఏం కావాలి అనేది ఏ స్టూడెంట్కి తెలియట్లేదండి. ఆ నాలెడ్జ్తో అసలు ఏమీ నాలెడ్జ్ లేకుండా బ్లైండ్గా మార్కెట్లోకి వచ్చేస్తున్నారు. మార్కెట్లోకి వచ్చి ఏదైనా ఒక ఇంటర్వ్యూ 2 ఇంటర్వ్యూలు అటెండ్ అయిన తర్వాత ఒక కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది అప్పుడు అర్థం అవుతుంది. అప్పటికి ఆ టైం అంతా అయిపోతుందండి. అనవసరంగా ఒక 3 years 4 years వేస్ట్ చేసామని అప్పుడు రిలీజ్ అవుతున్నారు. అప్పుడు రిలీజ్ అయ్యి వీక్యూబ్ లాంటి ఒక ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి సో సబ్జెక్ట్ నేర్చుకుని జాబ్ తెచ్చుకుంటున్నారు. అయితే 75,000+ పీపుల్ దాకా ఐటీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు టెక్నికల్ స్కిల్స్ అలవర్చుకోవాలని వస్తున్నారు. వాళ్ళందరికీ బేస్మెంట్స్ ఎక్కడ అంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అగైన్ యాక్చువల్గా అయితే మేడం ఇప్పుడు మీరు అన్నట్టు మన జనరేషన్ అప్పుడు సో ఇది కాలేజీలోనే ఉండేది మేడం. కాలేజీలోనే కొంచెం ప్రాపర్గా టీచ్ చేసి సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం ఇంతమంది హ్యూజ్ టెక్నికల్ పీపుల్ లేరు, మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఉండేవి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కాలేజీలో ఆ బేస్ నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయట్లేదండి. జస్ట్ ఏదో నామకే వాస్తే కోర్స్ డిగ్రీ కంప్లీట్ చేసాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాలేజెస్ టీచ్ చేస్తున్నాయి, పిల్లలు కూడా అలానే అవుతున్నారు. అండ్ ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ కూడా చాలా ఉందండి. సోషల్ మీడియా వల్ల ఏమైపోతుందంటే అండి, జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది, నేను లాస్ట్ ఒక 6-7 years నుంచి కంప్లీట్గా టీచింగ్లో ఉన్నాను కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే మేడం, స్టూడెంట్స్ ఆలోచించలేకపోతున్నారు ఫస్ట్. ఎందుకంటే వీళ్ళకి వీడియో చూసినప్పుడు వచ్చేంత డొపమైన్, అంత రిలీజ్ అయ్యేంత డొపమైన్ ఇంకేం చేసినా రావట్లా. వీడియోస్ చూస్తేనే వీళ్ళు యాక్టివ్గా ఉండగలుగుతున్నారు. వీడియో చూడకుండా ఏదైనా చిన్నగా ఆలోచించాల్సిన సిచ్యువేషన్ వస్తే నిద్ర వచ్చేస్తుంది, వాళ్ళకి తలనొప్పి వచ్చేస్తుంది. రియల్గా మేడం ఐఎమ్ సీయింగ్ సో మెనీ స్టూడెంట్స్ కొంచెం కూడా కాన్సన్ట్రేటెడ్గా ఒక ½ an hour కూర్చుని ఏదైనా పని చేయమంటే చేయలేకపోతున్నారు స్టూడెంట్స్. అది రియల్గా దాన్ని మనం జనరేషన్ గ్యాప్ అనాలా, లేకపోతే అది ప్రాబ్లం అనాలా, సోషల్ మీడియా పీపుల్ని పాడు చేస్తుంది అనాలా, అసలు ఏమనాలో మాకు తెలియదు. కానీ మేము అర్థం చేసుకున్నది అయితే మాత్రం కాన్సన్ట్రేటెడ్గా డీప్గా లెర్న్ చేసే స్టూడెంట్ చాలా తక్కువ మంది ఉన్నారు మేడం. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఎక్కడ బ్రెయిన్ వర్క్ చేయట్లేదు కదా, అసలు వర్క్ చేయట్లేదు కదండి. ఇప్పుడు మీరే ఇందాకన్నారు ఏ టూల్స్ వచ్చినాయి కదా, జాబ్ ఇంకా మనం చేసే పనే ఉంది అంటే ఫీల్ అయిపోతున్నారు మేడం. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ టూల్స్ ఇచ్చిన కోడ్ని బ్రెయిన్ యూజ్ చేసి అంతే కదండి. ఏ ఇచ్చిన కోడ్నో లేకపోతే ఏ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మార్చుకునే నాలెడ్జ్ ఉండాలి కదా, అది కూడా ఆలోచించట్లా. సింపుల్గా మాకు వాళ్ళ టార్గెట్ ఒకటే, జాబ్ కావాలి, అందులో తప్పలేదు, జాబ్ కావాలనుకోవడం తప్పలేదు. కానీ ఏం చేస్తే జాబ్ వస్తుంది? ఎవరు మనకు ఫ్రీగా జాబ్ ఇస్తారు? ఇప్పుడు మనం సుమన్ టీవీ తీసుకుందామండి. సుమన్ టీవీ అసలు ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళని తీసుకుని వచ్చి కూర్చోబెట్టి నెలకు ఒక 50,000 శాలరీ ఇవ్వాలంటే ఇస్తారా? పోనీ వీక్యూబ్ ఇస్తుందా? అది అర్థం చేసుకోవట్లేదు స్టూడెంట్స్. మా దగ్గర బీటెక్ సర్టిఫికేట్ ఉంది, లేకపోతే డిగ్రీ సర్టిఫికేట్ ఉంది, ఈ సర్టిఫికేట్లు ఉండటం వల్ల జాబ్ వస్తుంది అని కూడా చాలా తప్పు మేడం. ఎవరు సర్టిఫికేట్ చూసి జాబ్ ఇచ్చే రోజులు లేవు. ఇప్పుడు కావాల్సిన స్కిల్స్, ఆ స్కిల్స్ కూడా ఇండస్ట్రీ పనికొచ్చే స్కిల్స్ కావాలి. ఒకప్పుడు చదువుకునే రోజుల్లో సక్సెస్ స్టోరీస్ చెప్పేవాళ్ళం. వాళ్ళ స్టోరీ లాగా వీళ్ళలాగా మీరు కూడా అలా మౌల్డ్ చేసుకుంటే మీకు కూడా లైఫ్ చాలా బాగుంటుందని చెప్పేవాళ్ళు. మొన్న రీసెంట్గా ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ 30,000 పీపుల్ని సడన్గా లే ఆఫ్ చేసేసింది. వచ్చిన తర్వాత ఇలా జరిగిందని కొంతమంది అంటున్నారు. పెద్ద ఎంఎన్సీ కంపెనీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని సడన్గా ఒక మెయిల్ పెట్టి జాబ్ తీసేస్తున్నారు. ఇలాంటివి స్టూడెంట్స్ చెప్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఏ విధంగా ఉంటున్నాయి? అగైన్ యాక్చువల్గా మేడం ఇది ఇది క్లియర్గా అర్థం చేసుకోలేని వాళ్ళు మాట్లాడేదండి. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ 30,000 పీపుల్ని తీసేసింది అనుకుందామండి. అందులో టెక్నికల్ రిలేటెడ్ పీపుల్ ఎంతమంది అనేది ఎవరు ఆలోచించట్లా. ఫస్ట్ థింగ్, తీసేసిన వాళ్ళు ఇంకా ఖాళీగా ఉన్నారా? మళ్ళీ వాళ్ళకి గ్యారంటీగా జాబ్స్ వచ్చుంటాయి కదా. ఎవరైతే ఖాళీగా ఉండరు కదా, సో మళ్ళీ వాళ్ళకి జాబ్స్ వచ్చింటే అది ఎవరో ప్రొజెక్ట్ చేయట్లా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మేడం, మనకి నెగిటివ్ థింగ్స్ని ఈజీగా మనం అర్థం చేసుకుంటున్నాం. నెగిటివ్ థింగ్స్ బాగా మనకు అయిస్తున్నాయి కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏ జాబ్స్ రీప్లేస్ చేయట్లేదు, ద వే ఆఫ్ జాబ్స్ని మారుస్తుంది, సో ఏ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. బాసు జాబ్ రావాలంటే ముందు నీకు నాలెడ్జ్ ఉండాలి. నీ జాబ్ తీసేయట్లేదు, రావటం వలన ఫ్రెషర్స్కి ఇంపార్టెన్స్ పెరిగింది, మీ ప్యాకేజెస్ ఇంకా ఎక్కువ డబుల్ ట్రిపుల్ అయినాయి. సో మీరు ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి, టూల్స్ మీద డిపెండ్ అవ్వద్దు. సో ఏవేవో ఇన్స్టాగ్రామ్లో జస్ట్ వాళ్ళు వాళ్ళ వ్యూస్ కోసమో లేకపోతే దేనికోసమో నెగిటివ్ థింగ్స్ని స్ప్రెడ్ చేస్తున్నారు. దానికి ఈ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇప్పుడు ఒక కంపెనీ 30,000 మందిని తీసేసింది, ఆ 30,000 మంది ఇంకా ఖాళీగా ఉన్నారా? లేదా ఇప్పుడు మనందరూ నా ముందున్న స్టూడెంట్స్, నా ముందు ఒక 60-70 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతాను మేడం. ఎలా అంటే, మీకు తెలిసిన మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ వల్ల జాబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకళ్ళు చేయొద్దండి అని అడుగుతారు మేడం. ఎవరు రెస్పాండ్ అవ్వరు. అంటే అక్కడ మీనింగ్ ఏంటి? ఇవంతా మాటల్లోనే ఉన్నాయి కానీ రియల్గా జాబ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తూనే ఉన్నారు. వాళ్ళకి మంచి హైక్స్ వస్తున్నాయి, మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి మేడం. నాలెడ్జ్ లేకుండా ప్రాపర్గా చదవాల్సిన టైంలో చదువుకోకుండా జస్ట్ సర్టిఫికేట్ మీద ఆధారపడిన వాళ్ళే ఈ వార్తలన్నీ పట్టుకుని తిరుగుతున్నారండి. ఇది మేము క్లాసెస్లో పిల్లల్ని గైడ్ చేసి, బాస్ అది కాదు, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఎక్కడికి వెళ్ళినా నీకు జాబ్ ఉంటుంది,
ఏ సిచ్యువేషన్ ఉన్నా నీకు జాబ్ ఉంటుంది అని మోటివేట్ చేస్తున్నాం అండి. సార్ ఒక స్ట్రైట్ క్వశ్చన్, లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి బయట మార్కెట్లో, అవును. ఎందుకు వై వీ క్యూబ్ అంటే ఏం చెప్తారు మీరు? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయండి. వీక్యూబ్ అనేది స్టూడెంట్ సెంట్రిక్ ఇన్స్టిట్యూట్ అండి. మా సక్సెస్ ఫార్ములానే స్టూడెంట్ సక్సెసే మేము మా సక్సెస్లా ఫీల్ అవుతాం. సో మేము స్టూడెంట్ జాయిన్ అయిన దగ్గర నుంచి మేము జాబ్ తెచ్చుకోవాలంటే ఎలా ప్రిపేర్ అవుతామో, ఎలా ట్రైన్ అవుతామో, అలా మా వీక్యూబ్లో స్టూడెంట్స్కి అలా ట్రైన్ చేస్తామండి. ఇక్కడ నేను చెప్పినట్టు ఒక క్లియర్ ప్రాసెస్ ఫాలో అయ్యి స్టూడెంట్ని ట్రైన్ చేస్తాం కాబట్టి సో వీక్యూబ్ అనేది ట్రస్టబుల్ పార్ట్నర్ ఫర్ ఎనీ స్టూడెంట్ అండి. ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే మేడం, మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ టెక్నికల్ కోర్స్ లైక్ కోడింగ్ కోర్సే తీసుకుందామండి, దాని కోడింగ్ పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకుందామండి. ఇక్కడ మేము ప్రతి స్టూడెంట్కి అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలియని దగ్గర నుంచి సో ప్రతి స్టూడెంట్కి అసలు ప్రోగ్రామ్ అంటే ఇది, నువ్వు ప్రోగ్రామింగ్ ఎందుకు నేర్చుకుంటున్నావు అని ప్రతిదీ లైవ్లో కోడ్ రాసి చూపించి, పెద్ద అప్లికేషన్ లైవ్లో డెవలప్మెంట్ చేసి చూపించి, సో రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్తే నేను ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, నువ్వు ఇలా ఆన్సర్ చేయాలి, నువ్వు రేపొద్దున క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా థింక్ చేయాలి, సో నువ్వు బ్రూట్ ఫోర్స్లో కోడ్ ఇలా రాస్తావు, ఆప్టిమైజ్డ్ వేలో కోడ్ ఇలా రాయాలి అని ఇండస్ట్రీ మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అవన్నీ స్టూడెంట్స్కి వెరీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు నేర్పించి సో ఇంటర్వ్యూకి పంపిస్తున్నాం కాబట్టి వీక్యూబ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అండి. వీక్యూబ్ జాబ్ హబ్ అనే బ్రాండింగ్తో ముందుకెళ్తున్నాం. సో బయట కూడా చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయని అంటున్నారు. మా సుమన్ టీవీ ఆడియన్స్కి కొన్ని సక్సెస్ స్టోరీస్ తెలియజేయండి. ఇక్కడ మన దగ్గర స్టూడెంట్స్ ఇక్కడ అచీవ్ చేసి బయటికి వెళ్ళి వాళ్ళ లైఫ్ స్టైల్ని చాలా వరకు మోడిఫికేషన్ చేసుకున్న కొన్ని స్టోరీస్. సో యాక్చువల్గా మేడం వీక్యూబ్ స్టార్ట్ చేసి లాస్ట్ 6 yearsలో ఒక 5,000+ స్టూడెంట్స్కి డిఫరెంట్ డొమైన్స్లో జాబ్ తీసుకొచ్చామండి వీక్యూబ్ నుంచి. సో ఇలా ఇందులో కొన్ని తీసుకుంటే మేడం, నేను చెప్పినట్టు బీజెడ్సీ అంటే కంప్లీట్గా నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి జాబ్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు మా దగ్గర. మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి జాబ్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. 45 lakhs 48 lakhs ప్యాకేజ్తో జాబ్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. సో ఫ్రెషర్గా 12-13 lakhsతో జాబ్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా వాటినట్టు మేడం. సో ఇక్కడ మా ప్రాసెస్ని ఫాలో అయిన స్టూడెంట్స్ ప్రతి వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. అందుకే మేము ప్రమోట్ చేసుకునేది కూడా మాకు ఒకటే మేడం, మీరు వీక్యూబ్లో జాయిన్ అయ్యి ఏ స్టూడెంట్కైనా మేము చెప్పేది ఏంటంటే స్ట్రిక్ట్గా వీక్యూబ్ ప్రాసెస్ ఫాలో, నీకు జాబ్ ఎందుకు రాదో చూద్దాం. మీకు జాబ్ వస్తే మీకు ఎంత బెనిఫిట్ ఉంటుందో మాకు కూడా అంత బెనిఫిట్ ఉంటుంది మేడం, అంతే కదా. సో ఆ మోటివ్తో స్టూడెంట్ సక్సెస్సే వీక్యూబ్ సక్సెస్గా మేము ముందుకెళ్తున్నాం. సో ఆబ్వియస్గా నేను చెప్పినట్టు లాస్ట్ 6 yearsలో ఒక 5,000+ జాబ్స్ ఇచ్చాం. ఇంకా వీఆర్ గోయింగ్ టు సీ మోర్ అండ్ మోర్ జాబ్స్ ఇన్ ద ఫ్యూచర్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, సచ్ ఎ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ. సో వీక్యూబ్ అనేది నిజంగానే జాబ్ హబ్ అంటూ ముందుకెళ్తూ ఉన్నారు పాస్ట్ సిన్స్ చాలా ఇయర్స్ నుంచి. ఎన్నో వేల మంది స్టూడెంట్స్కి మంచి లైఫ్ ఇచ్చారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ చాలా బాగా యూజ్ అవ్వాలి. సో ఇంకా మోర్ డౌట్స్ ఉన్నా కూడా వీక్యూబ్తో కొలాబరేట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం.